హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి జ్యువెలరీ కలెక్షన్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మార్కెట్లో లేటెస్ట్గా ఉన్న ట్రెండింగ్ మోడల్స్ అన్నీ తెచ్చానండి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎవరు మిస్ చేసుకోకండి. మీకు తమ్నెయిల్లో చూసే ఉంటారు 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏంటి అని. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వీడియోని పూర్తిగా చూస్తే మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిద్ది. ఒకవేళ డ్యామేజ్ వస్తే ఏం చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలన్నది అయితే తెలిసిద్ది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మీకైతే జ్యువెలరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఐటెం కొనాలి అంటే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ నేనైతే క్లారిఫై చేస్తాను. చూడండి, ఫస్ట్కి వచ్చేసరికి మనం సేల్ చేసే ఐటెం వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. అంటే నేను చూపించే ప్రతి ఐటెం కూడా మీకు గోల్డ్ కోటింగ్లో అయితే వస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అండ్ నార్మల్గా జ్యువెలరీ ఉంటాయి కదా అండి, మనకి నియర్ బై షాప్స్లో తక్కువ కాస్ట్లో ఉంటాయి కదా, వీటికి ఏంటి డిఫరెన్స్ అని చాలామందికి డౌట్ అంతే ఉంటుందండి. మనకి మీషోలో కానీ ఇలా వేరే వేరే సైట్స్లో కొత్త వీటికి ఏంటి డిఫరెన్స్ అని. వీటికి ఏంటి డిఫరెన్స్ అంటే మెయిన్లీ డిఫరెన్స్ వచ్చేసరికి పాలిష్ అండి. మనం వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీ పాలిష్ వాడతామన్నమాట. మనం 2-3 టైమ్స్ బయట తెచ్చినవి అయితే 2-3 టైమ్స్ వేసుకోలోనే పాలిష్ అనేది ఫేడ్ అవుట్ అయిపోద్ది, కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. మన దగ్గరవి మాత్రం అలా అవ్వవన్నమాట. మనం కోటింగ్ అనేది ఎక్కువ సార్లు వేయటం వల్ల మనం మంచిగా క్వాలిటీవే మెయింటైన్ చేస్తూ ఉంటాము. మీరు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా మీకు అదే ఫినిషింగ్, అదే షైనింగ్ అయితే ఉంటుంది అనమాట. మనది 1 గ్రామ్ గోల్డ్ అండి. అవి నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. మనీ వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ అనమాట. ఓకేనా, ఇదన్నమాట మేజర్ డిఫరెన్స్. వాటికి వచ్చేసరికి పాలిష్ అనేది చాలా తక్కువ మెయింటైన్గా ఉంటుంది. నేను చూపించే ఐటమ్స్కి వచ్చేసరికి ఈ 1 గ్రామ్ గోల్డ్ నేను చూపించేవనే కాదు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేవి వాటికి వచ్చేసరికి పాలిష్ అనేది ఎక్స్టాండ్ ఎక్కువ రోజులు కొంచెం ఎక్కువ ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, ఇదన్నమాట మేజర్ డిఫరెన్స్. దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది చాలా డౌట్ ఉంటుంది కదా. ఇదన్నమాట. దీనికి మహా అయితే 100-200 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే. దానికి మించి ఎక్కువ డిఫరెన్సెస్ కూడా ఉండవు. బట్ చాలామంది అవి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. కాకపోతే మీరు ఇవి తీసుకోండి, 100-200 రూపీస్ అంత పెద్ద మ్యాటర్ ఏం కాదండి. దేనికంటే అవి వెంటనే పాడైపోతే మళ్ళీ మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. అదే ఇవి తీసుకుంటే చాలాసార్లు వేసుకోవచ్చు, మంచిగా అనిపిస్తుంది వేసుకున్నా కూడా. మనకి లుకింగ్ వైజ్ వచ్చేసరికి మనకి 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అనేది జ్యువెలరీ అనేది మనకి లుకింగ్ వైజ్ గుడ్గా అయితే ఉంటుంది. అదే మామూలుగా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకుంటే లుకింగ్ అనేది చాలా బాగోదండి. కొన్నిసార్లు అయితే మనం సన్లైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఉంటే బాగానే ఉంటుంది, అవుట్ సైడ్ సన్లైట్లో అలాగే అవుట్ సైడ్ మనకి ఫంక్షన్ ఉంది అనుకోండి, అస్సలు లుకింగ్ అనేది ఉండదు. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకోవడానికి ప్రిఫర్ అయితే చేయండి. ఇన్ కేస్ మాకు అంత అమౌంట్ లేదండి, అడ్జస్ట్ అవ్వలేమనుకుంటే మీ ఇష్టం అండి. బట్ ఇట్స్ మై సజెషన్ అనమాట. అండ్ 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు కదా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేశానమాట. ఏంటంటే నెక్స్ట్ వీడియోకి ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళే విన్నర్ అవుతారు. వాళ్ళకే 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకొక విన్నర్ని వచ్చేసరికి గివ్ అవే ద్వారా తీస్తాము. వాళ్ళకి ఒక 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మొత్తం 2000 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నామని చెప్పాం కదండి. బట్ మధ్యలో 2-3 డేస్ వీడియోస్ అయితే పెట్టలేదు నేను. సో అందరికీ రీచ్ అవుతుందో లేదో అని డౌట్ అయితే నాకు ఉంది. అందుకనే నేనేం చేస్తున్నానంటే ఈ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తున్నా కదా, నెక్స్ట్ వీడియోకి అయితే తీద్దామండి. దేనికంటే నేను 2-3 డేస్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టలేదు కాబట్టి అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిద్దో లేదో అని డౌటే. దేనికంటే మేము మ్యాక్సిమం 3-4 డేస్ అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ మీకు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని నెక్స్ట్ వీడియోకి అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానండి.
మళ్ళీ అందరూ ఫీల్ అయిపోతారు, అరే నేను అసలుకి మర్చిపోయానే మీరు పెడతారన్న విషయం అని. సో మీ అందరికి ఒకసారి గుర్తు చేద్దామని నేనేమనుకుంటున్నానంటే, నెక్స్ట్ వీడియో ఫస్ట్ కామెంట్ అయితే తీద్దాము. ఈ వీడియోకి వచ్చేసరికి నార్మల్గా గివ్ అవే తీస్తాం కదా నెక్స్ట్ వీడియోకి అంటే రేపు పెడతాను. ఒకవేళ రేపు పెట్టకపోయినా నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ వీడియోకి పెట్టిన కామెంట్, ఫస్ట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన పెట్టిన కామెంట్కి వచ్చేసరికి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తానండి. నేనైతే మీరు ఇంకా నేను విన్నర్గా అలా సెలెక్ట్ చేయాల్సిన కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఫస్ట్ కామెంట్ పెట్టేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. నేను ఇంకా మీకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇచ్చేస్తాను. నేను ఇంకా అది తీయాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ కామెంట్ మీద అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే చాలన్నమాట. మేము చెక్ చేసుకుంటాము. ఫస్ట్ కామెంట్ ఉన్న వాళ్ళది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మేము కూడా సేవ్ అయితే చేసుకుంటాము. ఓకేనా? కంపల్సరీగా లైక్ నెంబర్ 1 అనే ఉండాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ కామెంట్ కావాలి మనకి, లైక్ కాదు. ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట. లైక్ నెంబర్తో మ్యాటర్ ఏం లేదు, బట్ లైక్ నెంబర్ అనేది ఉండాలి. అంటే కొంచెం మందికి టైప్ చేయడం లేట్ అయిపోయింది కదా, కొంచెం త్వరగా పెడతానికైతే చేయండి. కామెంట్లో కంపల్సరీగా లైక్ నెంబర్ అయితే ఉండాలి. ఫస్ట్ లైక్ నెంబరే రావాలని లేదు, సెకండ్ లైక్ నెంబర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని కూడా అలా కూడా పెట్టవచ్చు అనమాట. కాకపోతే మంది ఇక్కడ మెయిన్లీ ప్రిఫర్ ఏంటంటే ఫస్ట్ కామెంట్ వాళ్ళకి. ఓకేనా? లైక్ నెంబర్ ఏదైనా పర్లేదు, ఫస్ట్ కామెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం విన్నర్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ గురించి చెప్తానండి. ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ అనమాట. చాలామంది నేను చెప్తూనే ఉన్నా కూడా వెబ్సైట్ ఉందా అని అడుగుతున్నారు కదా, యాప్ కానీ వెబ్సైట్ ఉందా అని. ఎటువంటి వెబ్సైట్ కానీ యాప్ అయితే మనకి లేదండి. మనం బుకింగ్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ ట్రాకింగ్ కానీ ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా మీరు త్రూ వాట్సాప్ నుంచే చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశాను, 9182150049. ఇది వచ్చేసరికి మహేశ్వరి కలెక్షన్స్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనమాట. మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏమన్నా రిలేటెడ్గా ఇంకా ఏమైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకున్న డౌట్స్ అన్నీ అయితే మేమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం, మీకైతే క్లారిటీ అయితే ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఐటెం నచ్చితే అయితే నచ్చిన ఐటెంని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపితే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. సిఓడి ఆప్షన్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి. ఓకేనా? సో సెండ్ చేసినాక స్టాక్ ఉంది అని అంటే మీరు పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చండి. సిఓడి లేదని చెప్పా కదా, ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే బుక్ చేసుకోండి. మీ అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వండి. అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసరికి నేమ్, ఫోన్ నెంబర్, టూర్ నెంబర్, మీ ఏరియా నేమ్, నియర్ ల్యాండ్మార్క్, పిన్ కోడ్, స్టేట్ ఇవి ఉండేటట్టు చూసుకొని అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తే మేమైతే ఒకసారి మళ్ళీ అడ్రస్ క్రాస్ చెక్ చేసుకొని ఇంకేమైనా అవసరం ఉంటే అడుగుతాం, లేదు అంటే సరిపోయింది అనుకుంటే సరిపోయింది. ఓకే, ఇలా పేమెంట్ చేసి అడ్రస్ ఇచ్చేస్తే మేము ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటాము. మేము ఆర్డర్ బుక్ చేసుకున్నాక 1 or 2 డేస్లో వచ్చేసరికి డిస్పాచ్ అయితే చేస్తామండి. డిస్పాచ్ టైం చెప్పాయి కదా, 1 or 2 డేస్ డిస్పాచ్ చేస్తాము. డిస్పాచ్ అయిపోయినాక 5 to 7 డేస్లో అయితే మీకు అయితే డెలివరీ అవుతుంది. మీరు వితిన్ సిటీస్లో ఉంటే మీకు ఇంకా త్వరగా అయితే వస్తుందండి. నార్మల్గా డెలివరీ టైం వచ్చేసరికి 5 to 7 డేస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మేము విలేజెస్లో ఉన్నామండి, బట్ మీ జ్యువెలరీ మాకు బాగా నచ్చినాయి, మాకు వస్తుందో లేదో డౌట్ ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఏం పర్లేదు, మనం సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ మూలన ఉన్నా కూడా మీకైతే డెలివరీ చేసే ఆప్షన్స్ అయితే మా దగ్గర అయితే ఉన్నాయి అన్నమాట. మీరు విలేజెస్లో ఉంటే మీకు పోస్ట్ వేస్తామండి, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి పార్సల్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతారు. మీరు పిక్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే మీకు హోమ్ డెలివరీగా అయితే ఇస్తారనమాట. ఓకేనా? ఇంతేనండి. ఒకవేళ మీ పార్సల్ మీకు రీచ్ అయిన వెంటనే ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి. కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది కూడా కొంచెం క్లియర్ కట్గా అయితే తీసుకోండి. ఒక చేతో ఓపెన్ చేస్తూ ఒక చేతో వీడియో అయితే తీయకండి ప్లీజ్, దయచేసి. ఒకళ్ళ సహాయం హెల్ప్ తీసుకోండి. ఒకళ్ళు ఒకళ్ళు కట్ చేస్తుండే ఒకళ్ళు వీడియో అయితే తీయండి, క్లియర్ కట్గా తీయండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కట్స్ లేకుండా వీడియోని అయితే తీయండి. స్టార్టింగ్లో మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది చూపించి అయితే వీడియో అయితే తీయండి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ పార్సల్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఐటమ్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. ఓపెనింగ్ వీడియో 360 degreesతో ఉండాలి, అప్పుడే మేమైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటామండి. ఓకేనా? కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అయితే అందరూ అయితే తీయండి. మీకు ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.
ఇంకా మీకు ఇలాంటి కలెక్షన్ ఇంకా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసరికి జ్యువెలరీ గ్రూప్ లింక్ అండ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. రెండు ఒకే గ్రూప్లో అయితే పెడతా ఉంటాము. అవి కూడా కావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.